క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతల్లో యేసు ప్రభు తిబెరియా సముద్రం ఏ విధంగా శిష్యులకు ప్రత్యక్షమయ్యాడో, ఏ పరిస్థితుల్లో ప్రత్యక్షమయ్యాడో మనము చదువుకున్నాం. ఈరోజు మరి వాళ్ళు గలిలయ సముద్రానికి వెళ్ళి ఏ విధంగా ప్రభు పనిని పక్కన పెట్టి వారు చేయాల్సినటువంటి పనిని చేయకుండా మరి వారి యొక్క వృత్తిలోనికి తిరిగి వెళ్ళడం జరిగేది. కాబట్టి ప్రభు మన యొక్క జీవితంలో లేడు అనుకొని మనము తిరిగి వెనుకకు వెళ్ళడం కానీ, లేకపోతే ప్రభు పనిని పక్కన పెట్టి మన సొంత పనులు, మనకు లాభం కలిగేటువంటి పనులను, లేకపోతే మనకు మేలు కలిగేటువంటి పనులను చేసుకోవడం అనేది ఇక్కడ దేవునికి ఇష్టం లేదు. దాన్ని మీరు పక్కన పెట్టండి, నా పని చేయాలి అనేటువంటి విషయాన్ని, సందేశాన్ని దేవుడు ఈ యొక్క భాగము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి వారు వెళ్ళి రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా వలలేశారు, కానీ ఏమాత్రం కూడా వారికి చేపలు దొరకలేదు. అంటే మనిషి అనుకుంటాడు కదా, నేను ప్రభువు లేకుండా నేను చేయగలను, నేను నా పనిలో సక్సెస్ కాగలను అనుకుంటాడు. కానీ ప్రభు పనిని పక్కన పెట్టి మనము ఏ పని చేసుకున్నా కూడా మన పనిలో సక్సెస్ అనేది ఉండదు, మన పనిలో సఫలత అనేది జరగదు. ఎందుకంటే ఆయన తలుపు వేసినప్పుడు ఎవరు తీయలేరు, ఆయన తెరిచినప్పుడు ఎవరు కూడా ముయ్యలేరు. కాబట్టి యోసేపు చేతి పనులను ఏ విధంగా సఫలపరిచాడో దేవుడు, మరి మన చేతుల పనులు దేవుడు సఫలపరచాలంటే ఆయన చిత్త ప్రకారంగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో అవసరతలు ఉంటాయి, పనులు ఉంటాయి, ఇది అవసరము, ఇది కావాలి అనుకుంటాం. కానీ అవి ప్రభు వాటి గురించి చూసుకుంటాడు, వాటిని ప్రభు దృష్టిలో అవి ఉన్నాయి, ప్రభు వాటిని గురించి ఆలోచిస్తాడు, మనకు సమకూరుస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులను మరి పిలిచాడు తన పరిచర్య కొరకు. ఈరోజు నిన్ను కూడా ఆయన రక్షణలోనికి పిలిచాడు, ఆయన పరలోక రాజ్యంలోనికి వారసులుగా ఉండడానికి పిలిచాడు, ఒక సేవకుడిగా పిలిచాడు, సేవకురాలుగా పిలిచాడు, ఒక పరిచారకురాలుగా పిలిచాడు దేవుడు. మరి పిలిచినటువంటి దేవుడు మనల్ని అన్ని విధాలుగా చూసుకునేటువంటి దేవుడు. మరి లోకంలో ఉన్నప్పుడు దేవుడు చూసుకోలేదా? ఆకాశం నుంచి వర్షాన్నిచ్చి భూఫలము ద్వారా మన హృదయాలను తెప్పరిల్ల చేశాడు. ప్రభు సేవకు రాకముందు వరకు కూడా ప్రభు మనల్ని పోషించాడు. మనము ఆయన గురించి తెలుసుకోకున్నా కూడా ఆయన మాత్రం మన గురించి ఎరిగినటువంటి దేవుడు. మరి ఆ రీతిగా పోషించగలిగేటువంటి దేవుడు, మరి మనల్ని ఆయన పని కొరకు పిలిచినప్పుడు మరీ ఎక్కువగా పోషించేటువంటి దేవుడు. మనం ఆయన యందు విశ్వాసముతో ముందుకు సాగాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. అంటే తిండి, గుడ్డ, మనకు మనిషికి కావాల్సినటువంటి నివాసం అనేది దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహించకూడదు. మనము మన సేవా పరిచర్యలో దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, కానీ కోరికలు కాదు. ఏంటిదట, మనకు కోరికలు ఉండొచ్చు, కానీ అవి తీర్చాలంటే అది దేవుని ఇష్టం. కానీ అవసరతలు మాత్రం దేవుడు తప్పకుండా ప్రతి వ్యక్తి యొక్క అవసరం తీరుస్తాడు. ఇంకా సేవకుల యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. మరి పౌలు అంటాడు, నా అవసరతలో మీరు నాకు ఎన్నో పర్యాయాలు సహాయం చేశారు. ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో వాళ్ళకి చెప్తాడు, ఎన్నోసార్లు మీరు నా అవసరతలో, అక్కర్లో మీరు నాకు పంపించారు. అంటే ప్రభువు ఆ విధంగా వారిని ప్రేరేపించి పౌలు యొక్క అవసరతలో మరి వారు పాలు పొందేటువంటి విధంగా వారికి సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా ఈ యొక్క శిష్యులను దేవుడు పోషించగలడు, దేవుడు వాడికి సమకూర్చగలడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎప్పుడు అవిశ్వాసముతో మరి ప్రభు చేస్తాడో, నాకు ఇదెట్లా అదెట్లా అనేది ఆలోచన చేయొద్దు. అన్నీ కూడా ప్రభు చేతిలో మనం సమర్పించినప్పుడు అన్నిటినీ సమకూరుస్తాడు. చూడండి, వాళ్ళు అనుకున్నారు కదా, ఏం కాదు మనం చేపలు పట్టే వాళ్ళమే కదా, మనకు పట్టొచ్చు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ వృత్తిలో ఎన్నో సంవత్సరాల అనుభవాలు కలిగినప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా చేపలు పట్టలేకపోయారు. ఈరోజు నీ జీవితంలో నీకు అది వచ్చినటువంటి పనే కావచ్చు, నువ్వు జ్ఞానవంతురాలివి కావచ్చు, నువ్వు చేయగలిగేటువంటి పనే కావచ్చు. కానీ ప్రభు లేకుండా, ప్రభుకి ఇష్టం లేకుండా, ప్రభు యొక్క చిత్తము లేకుండా, ప్రభుకి మరి అనుకూలము కానటువంటి పనులు ఏది కూడా నువ్వెంత ప్రయత్నం చేసినా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది సక్సెస్ కాదు, అది చేయలేవు నువ్వు. ఎందుకంటే ప్రభువుకి ఇష్టం లేనటువంటి పనిని మనం చేసినప్పుడు చేయలేం. కాబట్టి ఈరోజు అది గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభువా, నేను నీకు అనుకూలమైనటువంటి పని చేయాలి, నీ చిత్తానుసారమైనటువంటి పని చేయాలి, నీకు ఇష్టమైనటువంటి పని నేను చేయాలి అని చెప్పి మనం ప్రార్థనా పూర్వకంగా ప్రభువుకు అనుకూలమైనటువంటి పనులను చేయడము నేర్చుకోవాలి. తర్వాత ఇక్కడ వాళ్ళు రాత్రంతా కష్టపడినా కూడా ఒక్క చేప కూడా దొరకపోవడం వారికి ఎంతో నిరాశ,
ప్రియమైనటువంటి బిడ్డలారా. అయినా వారు ఆలోచించడం లేదు. ఏంటి, అరే మరి ప్రభువును మనం విడిచిపెట్టాం కదా, ఈ పనికి వచ్చాము, మరి దొరకలేదు, మరి ఆ జరిగినటువంటి సంఘటన వారు జ్ఞాపకం చేసుకోలేదు. అయినా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే మనిషి ఎంత మొండితనముతో, ఎంత కఠినత్వముతో తను చేస్తున్నటువంటి పనులు ఏదో సాధించాలి అని ముందుకు వెళ్తూనే ఉంటాడు, నేను చెయ్యాలి అని. కానీ మరి ఫెయిల్ అయినప్పుడు, అరే నేను ఫెయిల్ అయినా, మరి ఇది ఏంటి, ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఇది తప్ప ఇది రైటా, మరి ప్రభుకి ఇష్టం లేదా అని ఆలోచన చేయడం. మరి మనం బీలాము విషయంలో చూస్తే, బీలాముకి ఎప్పుడైతే ఆ యొక్క మరి వారితో ప్రభు వద్దన్నాడో, మరి నేను రాను అని చెప్పాడు. రెండోసారి వద్దన్నా, మరి నువ్వు వెళ్ళు అన్నప్పుడు, మరి దేవుడా నువ్వు వద్దన్నావు కదా, మరి నేను పోనయ్యా అని అనట్లేడు, పోయాడు. మరి గాడిద మీద వెళ్తున్నప్పుడు గాడిదకు ఆ యొక్క దూత అడ్డం వచ్చినప్పుడు, అంటే ఆటంకాలు కలుగుతున్నప్పుడు ఏం చేశాడు, ఆ పొలంలోకి పోయినప్పుడు, ఆ గోడల మధ్యలో పోయినప్పుడు, కూలబడ్డప్పుడు ఏం చేశాడు, గాడిదని కొడతాడు. అంటే మనిషి ఏం చేస్తాడు, విసుగు చెంది ఇక ఆ కోపము అందరు వేరే వాళ్ళ మీద చూపెట్టడం చేస్తాడు. కానీ ఇది ప్రభు ఆటంకపరుస్తున్నాడేమో అని ఆలోచించాడు. ఎంతసేపు సైతాన్ అనుకుంటారు, కానీ మనం దేవుడు కూడా ఆటంకపరుస్తాడు. పౌలును ఏం చేశాడు, ప్రభు యొక్క ఆత్మ మమ్మల్ని వెళ్ళనీయలేదు ఏసియాలో వాక్యం ప్రకటించడానికి. అంటే ప్రతి ఆటంకము సైతాన్ వల్లనే కాదు, దేవుడు కూడా కొన్నిసార్లు, అంటే మనము పాపములో పడకుండా, శోధనలో పడకుండా, దేవుని యొక్క చిత్తములో నుండి మరలకుండా, మరి ఆయనకు ఇష్టం లేనటువంటి పని చేయకుండా ఉండడానికి, మరి నీతిమంతుల చేతులు పాపమునకు చాపకుండా దేవుడు ఏం చేస్తాడంటే ఆపుతాడు. కాబట్టి అలాంటి ఆటంకాలు కలిగినప్పుడు, మన జీవితంలో ఓటమి కలిగినప్పుడు, మన జీవితంలో నష్టాలు కలిగినప్పుడు, మన జీవితంలో అపజయం వచ్చినప్పుడు, మరి ప్రభు వలన కావచ్చు, ప్రభుకి ఇష్టం లేదేమో అని చెప్పి మరి మనం తెలుసుకోవాలి. అంటే ఆలోచన చేయాలి, లేదా ప్రార్థించాలి, ఆ దేవుణ్ణి అడగాలి. అప్పుడు మనము సరి అయినటువంటి స్థితిలోనికి వెళ్ళగలుగుతాం, ప్రభు యొక్క చిత్తంలోనికి మనం రాగలుగుతాం, పొరపాటును సరి చేసుకోగలుగుతాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే పొరపాట్లు జరగవచ్చు, కానీ జరిగేటప్పుడు మనం ఏం చేయాలి, పరిశీలించుకోవాలి. అరే ఇది ఎందుకు నష్టం జరిగింది, ఇది ప్రభువుకి ఇష్టం లేదా, మరి ప్రభు వద్దనుకుంటున్నాడా, మరి ప్రభువుకి మరి ప్రభు చిత్తము కాదా అని మనం ఆలోచించుకొని, మరి దాన్ని తెలుసుకొని, ప్రభుకి ఇష్టం లేనటువంటిది అయితే కనుక దాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. అంతేగాని ఏం కాదు ప్రభు, నన్ను క్షమించు, ఇక నేను చేస్తా ప్రభు అని అంటే ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఆ విధంగా నీ ప్రయాసము వృధా అయిపోతుంది. నీవు ఎంత ప్రభు లేకుండా, ప్రభు చిత్తము లేకుండా ఎంత పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అనేది ఉండదు. మరి అలాంటి సందర్భంలో ప్రభువు మరి వారి యొద్దకు వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు వారు గుర్తుపట్టలేదు. ప్రియ బిడ్డల 4వ వచనము, 21వ అధ్యాయం 4వ వచనంలో, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. సూర్యోదయం అవుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు, ధరిని నిలిచాడు. అంటే ప్రభు చూస్తున్నాడు, రాత్రంతా చూస్తున్నాడు, వలలు వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. వేస్తున్నారు తీస్తున్నారు, ఏం లాభం లేదు. సరే ఏంటి ఎంతసేపు వేస్తారో అని ప్రభు చూస్తున్నాడు. ఇక సూర్యోదయం అగుచుండగా, ఎందుకంటే వాళ్ళు ఇక రావాలి కదా. అంటే ప్రభువు వలన మాత్రమే సహాయం కలుగుతుంది, ప్రభు మాట లేకుండా నువ్వేం చేయలేవు అనేటువంటి విషయాన్ని కూడా యేసు ప్రభు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సెలవు లేకుండా నువ్వేం చేయలేవు అనేది గుర్తుంచుకోవాలి. ఆయన ఆజ్ఞాపిస్తే జరుగుతుంది, ఆయన ఆజ్ఞాపించలేదంటే నువ్వు ఏం చేసినా కూడా, తలకిందులు తపస్సు చేసినా కూడా జరగదు. ఏం కాదట, తలకిందల తపస్సు చేసి నాకు కావాల్సిందే అంటే నో, జరగదు. నువ్వెంత మొండికేసినా, లేకపోతే ఎంత ఈరేషం వేసినా, ఏం చేసినా కూడా ప్రభు ఏ మాత్రం కూడా అది జరగనీయడు. ఆయన మూసేసిండంటే నువ్వు ఎంత వేసినా, నువ్వు సంవత్సరాలు కూర్చున్నా కూడా తలుపు తెరుచుకోదు, అట్లనే మూసి ఉంటుంది. కానీ ఆయన సెలవిస్తే విస్తారమైనటువంటి దీవెన కలుగుతుంది. ఆయన మాటలో ఈ సృష్టి అంతా కూడా తన స్వాధీనంలో ఉంది, మరి సమస్తం ఆయన స్వాధీనంలో ఉన్నది అనేది యేసు ప్రభు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే సూర్యోదయం అవుచున్నదో యేసు ధరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చూడండి, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి బాటసార్లు కూడా యేసు ప్రభును గుర్తుపట్టలేదు. అంటే ఆయన వారి యొక్క కళ్ళను గుర్తుపట్టకుండా చేశాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంతేకాదు సూర్యోదయం అవుచున్నది కాబట్టి ఆ యొక్క ఇంకా చీకటిగానే ఉన్నది, వాళ్ళు ధరినే ఉన్నారు, వీళ్ళేమో పడవలో ఉన్నారు కాబట్టి ఎవరో అనేది యేసుక్రీస్తు ప్రభును కూడా వారు గుర్తుపట్టలేకపోయారు. ప్రియ బిడ్డలారా,
కాబట్టి ఈ రీతిగా మరి యేసు ప్రభును గుర్తుపట్టకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏ రీతిగా గుర్తుపట్టారో యేసు అడుగుతున్నాడు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాను. అంటే మీరు భోజనమునకు ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభుకు తెలుసు వారి దగ్గర ఏం లేదని, అయినా కూడా ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటాం కదా, ఎవరన్నా పని కాలేదనుకో, అయిందా, బాగా పని చేసినవా అని అడుగుతాం చూడు. మనం పని అయిపోయినట్టున్నదే అన్నట్లు ఏంటంటే ఒక వ్యంగ్యం టైపు, ఒక దాన్ని సర్కాస్టిక్ అంటారు. అంటే కొంచెము వాళ్ళను ఒక హేళన చేసినట్టుగా అడుగుతాం. యేసు ప్రభు కూడా అడుగుతాడు, ఏంది మరి రాత్రంతా పట్టింది కదా, బాగా వలలు బాగా వేసారు కదా, మరి ఏమైనా ఉన్నదా తినటానికి? బాగా పని చేస్తే కదా, ఫుల్ అయినట్టున్నది కదా, ఫుల్ దొరికినట్టున్నది కదా. అంటే ఈరోజు మనము అనుకుంటాం, ఎందుకంటే ఆ యొక్క మహోన్నతుడు వారిని ఏం చేస్తున్నాడట, ఆ భూరాజులంతా కూడా ఆయనకు విరోధంగా నిలబడ్డప్పుడు వారిని చూసి ఏలన చేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళంతా నాకు విరోధంగా తయారైనరా, అంటే వీళ్ళ బలం ఎంత, వీళ్ళ శక్తి ఎంత. అంటే దేవుడు శక్తిమంతుడని ఎరగక దేవుణ్ణి ఎదిరించగలము అని మానవుడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు. మరి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా ఏం లేదు. వాళ్ళు ఏం జవాబిస్తున్నారు? లేదని వారు ఆయనతో చెప్పిరి. లేదు. ఎట్లా దొరుకుతుంది చెప్పు? నువ్వు ప్రభు లేకుండా ఏం చేస్తే ఏం దొరుకుతుంది? ప్రభు లేకుండా ఏం చేయగలుగుతావు? ఒకరికి జ్ఞానం ఇచ్చేదైనా, ఒకరికి సఫలత ఇచ్చేదైనా, ఒకరికి మరి ఫెయిల్ చేసేది దేవుడే, పాస్ చేసేది దేవుడే, ఒకరిని హెచ్చించేది దేవుడే, ఒకరిని ఘనపరిచేది దేవుడే. అన్నీ దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా, లేదా తను మహిమ తెచ్చుకోవడానికి, తన ఒక మనిషి జీవితంలో రక్షణలోనికి రావడానికి, రక్షణను కొనసాగించడానికి, రక్షణలోనికి రావడానికి రోగం నుండి స్వస్థత కలుగుతుంది, రక్షణలో కొనసాగడానికి ఒక రోగము శ్రమ వస్తుంది. రకరకాలుగా అంటే దేవుడు ఎటు చేసి ఆ మనిషి దేవుని సహవాసాన్ని కలిగి దేవునితో ఉండాలనేదే దేవుని ఉద్దేశము. కానీ ఏదో దేవుడు మనల్ని బాధ పెట్టాలనో, లేకపోతే దేవుడు ఏదో మనల్ని కష్టపెట్టాలి, దేవుడు మనల్ని ఏడిపియాలనో కాదు. దేవుని ఉద్దేశం ఎంతసేపు ఈ లోకములో మనము ఆయనతో నమ్మకంగా జీవించాలి. తర్వాత మనకు పరలోకం పోయినాక బాధ, వ్యాధి, కన్నీరు, రోదన, శోధన, శ్రమ ఏది ఉండదు. కాబట్టి మనం ఫ్రీగా, సంతోషంగా, ఏ బాధరబంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ కష్టం లేకుండా జీవించాలని అనుకోవచ్చు. కానీ దాని ద్వారా నీకు ప్రమాదమేమో, దాని ద్వారా నువ్వు రక్షణ కోల్పోతావేమో, దాని ద్వారా నువ్వు ప్రభు సహవాసాన్ని కోల్పోతావు కావచ్చు. కాబట్టి మనకు వచ్చేటువంటి శ్రమలను ప్రభు యొక్క మహిమ కొరకు మనం ఉపయోగించుకొని ప్రభులో నడవడానికి నేర్చుకోవాలి. ఇక్కడ వారు ఏ రీతిగా అయితే రాత్రంతా కష్టపడినా కూడా ఏమీ దొరకలేదో, వారు చింతతో, నిరాశతో, నిస్పృహలో ఉన్నటువంటి వారికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే ఏం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రభు లేకుండా మనం ఏం చేయలేము, మన జీవితంలో ఏం సాధించలేము. నువ్వు రాత్రి కాదు, పగలు కాదు, జీవితం కష్టపడ్డా కూడా నువ్వేమీ చేయలేవు, సాధించలేవు. కానీ ప్రభు వలన గొప్ప కార్యాలు చేయగలుగుతావు, ప్రభు వలన మహా కార్యాలు చేయగలుగుతావు, సాధించగలుగుతావు. ఈరోజు ఈ యొక్క పరిచర్య ఇంత స్థితికి వచ్చిందంటే ఎవరి వలన అంటారు? దేవుని వలన అంటారు. అయ్యా పాలయ్య దేవుడిని పట్టుకున్నారు, ఆ దేవుని వలన ఈరోజు దేవుడు ఈ పరిచర్యను ఈ రీతిగా దీవించాడు, ఈ రీతి స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. ప్రభు వలన ఇవి జరిగాయి, లేకపోతే ఇది మనుషుల వలన అయ్యేది కాదని ఎవరు అన్యజనాంగమైన ఎవరైనా వారి నోట వెంట వచ్చింది ఏంటనంటే ప్రభు వలన ఈ కార్యము జరిగింది. ఇంత మందిరం కట్టారు అంటే అది ప్రభు వలన జరిగింది, ఇది మనుషుల వలన కాదయ్య గారు, డబ్బున్నా కూడా ఎవ్వరు చేయలేరు, ఇది కేవలం ప్రభు యొక్క కృప అన్నట్టు. అంటే చూడండి, దేవుడి అంటుపెట్టుకున్నప్పుడు దేవుని వలన ఎన్ని గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాము. కానీ ప్రభువు లేకుండా ఏం చేయలేము, మన జీవితంలో ఏం సాధించలేము. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎప్పుడైనా ప్రభు చిత్తం నుంచి తొలగొద్దు, ప్రభు చిత్తంలో నడుస్తూ ప్రభు చెప్పినట్టు నువ్వు చేస్తే మరి నీ జీవితంలో సఫలతను పొందుకుంటావు. మరి యేసు ప్రభు అడిగినప్పుడు అయ్యా ఏం లేదు,
మరి యేసు ప్రభు భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. మీరు కుడి వైపున వేయండి అంటే ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క మాట చొప్పున నువ్వు పనిని చేసినప్పుడు చూడండి, ప్రభు అని వారు గుర్తుపట్టలేదు, అయినా ఏం చేస్తూ ఉన్నారు, ఆయన చెప్పినటువంటి మాట చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలాసార్లు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూడకపోవచ్చు, ప్రభువును కళ్ళారా మనం చూడకపోవచ్చు, కానీ ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు స్వరం మనం వినాలి, ప్రభు యొక్క మాటలను మనం ఆలకించాలి, వాటిని గుర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటిని గుర్తించకుండా మనిషి ఏం చేస్తా, ఎవరో ఏం మాట్లాడుతున్నావు, ఎవరు రాత్రంతా వల వేసినావు, మేము వల కుడి వైపు అయిపోతే ఎడం వైపే వేసినామా, రెండు వైపులు వేసినాం, వల చేపలు పడలేదు, ఇప్పుడేమో కుడివైపు ఏమంటున్నావు అని చెప్పేసి ఉల్టా జవాబు ఇవ్వలేదు. ఎందుకంటే నిరాశ నిస్పృహలో ఉన్నోళ్ళు కంపల్సరీ ఉల్టా జవాబు ఇస్తారు. ఆకలి మంటాట ఫుల్ రేషం సీరియస్ ఉంటుంది అన్నట్టు. అది డిప్రెషన్లో ఉన్నది, ఏం మాట్లాడతారో తెలియదు, అంతేనా? అంటే ఎందుకు, ఆ యొక్క అసహనం వచ్చేస్తుంది మనిషికి. చేస్తున్న పని జరగకపోతే ఏమొస్తుందట, అసహనం వస్తుంది, కోపం వస్తుంది. మరి వీళ్ళు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటు కుడివైపున వలేండి, సాల్తీవా చెప్పొచ్చు నువ్వు బాగా, ఇప్పటిదాకా మేము వలేలేదా, ఎటు ఎత్తేంది వల అని ఉల్టా జవాబు ఇయ్యలే. చూడండి, ఆయన చెప్తున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రభు యొక్క స్వరం అనేది నువ్వు వినగలిగితే, గుర్తుపట్టగలిగితే, ఆ రీతిగా నువ్వు చేయగలిగితే నీ జీవితంలో ఎంత సక్సెస్ ఉంటుందో, సఫలత ఉంటుందో ప్రియమైనటువంటి బిడ్డలారా. కానీ మనిషి చేయలేకపోవడమే కారణం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని మాటను గుర్తించే వాళ్ళకి తెలుస్తుంది. ప్రభు ఆత్మ కలిగినటువంటి వారు గుర్తించగలుగుతారు. కాబట్టి ఈరోజు తెలుసుకోవాలి. మరి ప్రభు కానప్పుడు ఎందుకు చేశారు వాళ్ళు, ఎందుకు వాళ్ళు వేశారు, వాళ్ళు గుర్తుపట్టనటువంటి వాళ్ళు ఎందుకు వాళ్ళు వేశారు? ప్రభు అని తెలుసా వాళ్ళకి? తెలియదు. యేసు ప్రభు అని తెలిస్తే గ్యారంటీగా వాళ్ళు వేసేటోళ్ళు వాళ్ళు. కానీ ఇక్కడ ఆయన యేసు అని తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ధరిన నిలబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు అంటే ఆ స్వరములోనే, ఆ విధేయతలోనికి వాళ్ళు వచ్చేసారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడినప్పుడు నువ్వేం రావాలి, ఆ విధేయతకు రావాలి, ఆ లోబడే తత్వం రావాలి. ప్రభువు చెప్తున్నప్పుడు ఆ విధేయతలోనికి రావాలి. అంతేగాని నేను చెయ్యను, నా వల్ల కాదు, నా అంతటోళ్ళలాగా నేను చేయలేను, అంత వాళ్ళంటే చాలా గ్రేట్, వాళ్ళు చాలా చేయగలుగుతారు కానీ నేను చేయలేను, అంత సీన్ నాకు లేదు. ఏదైనా సినిమానా సీను బెట్ట, ఈ సీన్లు గీన్లు అన్ని బంద్ పెట్టి దేవుడు ఎవరు చేయగలుగుతారో ఆయనకు తెలుసు. నీ శక్తి ఏందో, నీ సామర్థ్యం ఏందో ఆయనకు తెలుసు. ఆయన చెప్పిండంటే నువ్వు చేయగలవు కాబట్టే చెప్పిండు. ఈ సేవ నేను చేయలేనని నేను అనొద్దు, నేను అనకూడదు కూడా. ఎందుకంటే ఇది చేయగలనని దేవునికి తెలుసు కాబట్టే నన్ను పిలిచాడు. పాలయ్య కూడా నేను చేయలేని ఈ సేవ అనొద్దు, పాలయ్య చేయగలడు కాబట్టే దేవుడు పిలిచాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు చేయగలిగే శక్తి కూడా ఇచ్చేది కూడా ఆయనే. మనం ఎప్పుడైతే చేస్తామో అని నిర్ణయం తీసుకుంటామో దానికి కావాల్సిన శక్తి కూడా ఆయన ఇచ్చేది ఆయనే. కాబట్టి మనము ప్రభు ప్రత్యక్షతను చూడకపోయినా ప్రభు యొక్క మాట విధేయతలోనికి రావాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, యోహానుకు కూడా తెలియదు, ఎవరిది ఆ దోణిలో ఉన్నటువంటి శిష్యులకు ఎవ్వరికి కూడా ఆయన యేసు ప్రభు అని తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట, ఆయన మాట వింటున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడక నమ్మినటువంటి వారు ధన్యులు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండానే ఆయన మాట ఎట్లా వింటా ఉన్నారో. ఈరోజు నువ్వు వింటున్నావా? ప్రభు కనపడి దర్శనం పెట్టి పేరు పెట్టి పిలిచి ఏం పిలిచి, నన్ను కాదులే, ఎవరినో పిలిచి నన్ను ఎందుకు పిలుస్తాడు అని ఈ రీతిగా మాట్లాడే వాళ్ళతో ప్రభు ఏం మాట్లాడగలుగుతాడు, ఏం చెప్పగలుగుతాడు? ప్రభు మాట్లాడిన ప్రతి మాటను నువ్వు తప్పు తీసినప్పుడు, ప్రతి ఒక్క మాటను వ్యతిరేకించినప్పుడు ప్రభు ఏం మాట్లాడగలుగుతాడు నీతోటి? నీ జీవితాన్ని ఏ విధంగా నడిపించగలుగుతాడు? నడిపించలేడు ఆయన. ప్రభు చెప్పినటువంటి ఒట్టిగా ఏమన్నాడు, కుడివైపున వలేయండి,
ఒక చిన్న మాటకులోనికి వాళ్ళు విధేయత ఉన్నది కాబట్టే వాళ్ళు అంతగా దేవుడు వారిని వాడుకున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఒక చిన్న మాట అట్లా కాదు ఇట్లా అంటే చాలు, నాకు తెలియదా, నువ్వు చెప్పొచ్చినవా, నాకు తెలుసులే, ఓ జాల్తి, నా సలహా వినాలే, ఏందట ఇటు కాదు ఇటు అంతే, ఇది ఇటు తీసి ఇటు పెట్టు, ఈ కీసి ఇటు తీసి ఇటు పెట్టమ్మా అంటే లేదు ఇటే పెడతా నేను. అరే ఇది అడ్డం ఉన్నది, లేదు లేదు ఇటే ఉండాలి, ఇటే కరెక్ట్, ఇదే కరెక్ట్, బాగుంటుంది, ఇదే అందంగా ఉన్నది. ఏందట ఈ వైర్ తీసి ఇటు పెట్టండి అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏంటిది ఆ చిన్నదే వాళ్ళ ఇటేసే వాళ్ళ ఇటేమన్నాడు అంతే, ఏం చెప్పలే ప్రభు. ఒక చిన్న మాట, చిన్న మార్పు నీ జీవితంలో చిన్నది చెప్తాడు. ఆ చిన్నది కూడా నువ్వు చేయలేనని దాన్ని మొండితనంతో దాన్ని నేను చేసిందే, నేను బట్టిన కుందేలే 3 కాళ్ళు ఉన్నాయి అని అంటే ఎవరేం చేస్తారు అట్లాంటి వాళ్ళని? ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభువే ఏందా నువ్వు నాకు చెప్పేది రాత్రంతా వలేసినవే జాలితే మాకేం చెప్తావు నువ్వు, ఏమో మాకు నిద్ర వస్తాను మేము పోదాం అనుకుంటే వాళ్ళు ఇటేమంటున్నావు అని ఒకవేళ వాళ్ళు అసహనంతో మాట్లాడితే ఆ రోజు వాళ్ళు విస్తారమైన చేపలు పట్టేవాళ్ళ, ఆ అద్భుతాన్ని చూసేవాళ్ళ, లేకపోతే ఆయనను ప్రభు అని గుర్తుపట్టేవాళ్ళ? కాబట్టి ఈరోజు ఒక చిన్న విధేయత నీ జీవితంలో దేవుడేమో పెద్ద విధేయతలు కోరుకోడు, ఆ చిన్న విధేయతలే మనల్ని పెద్ద విధేయతలోనికి నడిపిస్తాయి. ఆ చిన్న మాటకే నువ్వు లోబడలేనటువంటి మనస్తత్వం నీకుంటే నువ్వు రేపు ప్రభు సిలువ పోమంటే నువ్వేం పోతావు, శ్రమ భరించమంటే నువ్వేం భరిస్తావు? భరించలేవు, చేయలేవు నువ్వు. కాబట్టి అందుకే ప్రభు పరీక్షిస్తాడు మనల్ని. ఇక్కడ వాళ్ళు పొరపాటే, కానీ ఆ పొరపాటులో కూడా దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, సవరిస్తున్నాడు. ఆ పొరపాటులో ఎంత విధేయతలో వాళ్ళు ఉన్నారో కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మనిషి పొరపాటు చేసి పొరపాటును దిద్దుకునే మనస్తత్వం ఉండాలి. సరే పొరపాటు చేసినా దాన్ని ఏం చేయాలి, దిద్దుకునే మనస్తత్వం ఉండాలి నీ దగ్గర, ఆ పశ్చాత్తాపం ఉండాలి, తిరిగి ఆ విధేయతలోనికి వచ్చేటువంటి మనస్తత్వం ఉండాలి. దావీదు తప్పు చేశాడు, కానీ ఏం చేశాడు, పశ్చాత్తాపడు, ఒప్పుకున్నాడు వెంటనే. నువ్వు వ్యభిచారం చేశావంటే అవును ప్రభువా నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. ఎంత రాజైనా ఎంత కీర్తనాకారుడైనా వెంటనే నేను రాజును కదా అని అనుకోలేదు ఆయన, వెంటనే ఆ ప్రభు మాటను అంగీకరించాడు. కాబట్టి ఈరోజు ఆ విధేయత నీలో ఉందా? కుడివైపున వాళ్ళు వలేశారు, అప్పుడు ఏం జరిగింది, వారికి విస్తారమైన చేపలు పడ్డాయి, ఆ వలను లాగలేకపోయారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అప్పుడు వారు ఇది ప్రభు సుమి అని చెప్పి యోహాను వెంటనే గుర్తుపట్టాడు. అంటే ఆ అద్భుతాన్ని గుర్తు చేసుకొని వెంటనే ప్రభు అని చెప్పగానే పేతురు ఏం చేశాడు, వెంటనే నీళ్ళలోకి దునికాడు. చూడండి, పేతురుని చాలాసార్లు మనము అబద్ధమాడాడు అని చూస్తాం, కానీ ఆయన ప్రతి స్పందనలో చాలా వెంటనే స్పందిస్తాడు ప్రభు కొరకు. ఆ దోణెను లోను నడిపిమంటే నడిపించాడు, వలేయమంటే వలేశాడు, తర్వాత వెంటనే స్పందించాడు. ప్రభువా నేను పాపి, నన్ను విడిచిపోమన్నాడు. లేదు నన్ను మనిషి పట్టే జాలరుగా చేస్తానంటే వెంటనే స్పందించాడు, ప్రభువును వెంబడించాడు. తర్వాత అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. ఇట్లా మరి ఆ ప్రభు ఎడల వెంటనే స్పందించేటువంటి మనస్తత్వం, మంచికో చెడుకో. కానీ తర్వాత ఏం చేశాడు, నేర్చుకున్నాడు, కేవలం మంచి కొరకే స్పందించడంలోనికి ఆయన వచ్చాడు. మొదట్లో మనము ఆ స్పందన అనేది రావాలి మనలో, ఆ రెస్పాన్స్ అనేది రావాలి. అంటే అంటారు కదా, దున్నపోతు మీద ఎన్ని నీళ్ళు పోతే ఏంది, కదులుతుందా? అది కదులుతుందా? కదలదు, అట్లనే ఉంటుంది. ఏం చేయాలి, అది పొడిచినామనుకో అట్లనే ఉంటుంది, చల్లటి నీళ్ళు పోసినామనుకో అట్లనే ఉంటుంది, వేడి నీళ్ళు పోసినామనుకో అట్లనే ఉంటుంది. ఏముండాలి మనలో? సరే రైటో రాంగో ఫస్ట్ స్పందించాలి, తర్వాత మనము దానివల్ల తెలుసుకుంటాం మనం కరెక్ట్ ఎట్లా స్పందించాలి, ఏ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. మొదట్లో తెలియదు మనకు, నేర్చుకుంటాం. పిల్లలకు తెలియదు, వాళ్ళకి పిల్లలు ఏం చేస్తారు, ఏదో ఒకటి చెప్తారు అంతే, ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు.
కానీ తర్వాత నేర్చుకుంటారు ఏం మాట్లాడాలి. మనం కూడా అట్లా నేర్చుకోవాలి. పేతురు కూడా అట్లా నేర్చుకున్నాడు. కానీ చివరికి ఏం చేశాడు, చివరికి ఇక ప్రతి ఒక్క విషయంలో ఆయన ఏది కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలనో దాని ప్రకారం నడవడం నేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇక్కడ కూడా మొట్టమొదటిగా మళ్ళీ స్పందించింది ఎవరు? అందరు అక్కడనే ఉన్నారు. వెంటనే దునికాడు అంతే. ప్రభు అనగానే అంటే ప్రభు ఎడల ఎంత ప్రేమ స్పందన. ప్రభు కొరకు పరిగెత్తాలి, ప్రభువును నీ అందరికంటే ముందు నేను పోయి కలుసుకోవాలి అని ఆ యొక్క మొదట నేను పోవాలి ప్రభు దగ్గరికి, మరి ప్రభు దగ్గరికి నేను స్పందించాలి అని వెంటనే ఆయన ప్రభు అనగానే దునికిండి అంతే. నువ్వు దునుకుతావా అట్లా? ప్రభు అనగానే ఓ పారిపోతారు, ఇక ఏడుకాడికి పారిపోయే రూమ్లలో ఉంటారు, తలుపులు పెట్టుకుంటారు. ఒకరేమో ఆ సంపు కాడికి పోతారు, కొంతమంది వంటగదిలోకి పోతారు. ఎవరు వీళ్ళు? సైతాన్ పారిపోతుంది. పేతురు పారిపోలే, ప్రభు దగ్గరకు వచ్చిండు. పారిపోయేదెవరు? పాపంలో ఉన్నోళ్ళు, పాపంతో ఉన్నోళ్ళు, కరెక్ట్ లేనోళ్ళు, ఆత్మ లేనోళ్ళు ఉరుకుతారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చిండు. ఆయన ప్రభు అనగానే అయ్యో ఏమంటాడో నన్ను అని అనుకోలేదు ఆయన. ఎందుకంటే అప్పటికే ఆయన క్షమాపణ అనేది దొరికేది కాబట్టి, అరే మళ్ళీ నేను చేపలు పడటానికి వచ్చిన కదా, నేనే కదా అందరినీ చేపలు పడటానికి తీసుకొచ్చింది, కాబట్టి నన్ను ఏమంటాడో ఏందో అని అనుకోలేదు ఆయన. అమ్మో తిడతాడు కావచ్చు, కోపం చేస్తాడు, యోహాన్ ప్లీజ్ నువ్వు చెప్పవా, పోయి రికమెండేషన్ చేయి, యోహాన్ ప్లీజ్ ప్రభు ఏమంటాడో నన్ను అని అనుకోలేదు ఆయన. వెంటనే దునికిండు పోయిండు. ఏమన్నా చంపని కొట్టని గుద్దని ఏమన్నా చేయని యేసు ప్రభు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిండు అంతే. ఈరోజు అలాంటి మనస్తత్వం ఉండాలి, విధేయత ఉండాలి. ఆయనను చూడకపోయినా గుర్తుపట్టకపోయినా ఆయన మాట ఇది చెయ్యి అని అంటే చేయగలిగేటువంటి మనస్తత్వం. నువ్వు పొరపాటు చేసినా కూడా ఆయనను గుర్తుపట్టగానే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళేటువంటి మనస్తత్వం నీలో ఉన్నప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడతాడో, ఎంత గొప్ప బాధ్యత నీకు అప్పచెప్తాడో